2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి, అంటే విమెన్ మీద వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తోంది, అండ్ నక్షత్రాల వయసు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఒక మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు? తప్పకుండా అండి. నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మనము గ్రహాల విషయంలో మాట్లాడినా, మనిషి యొక్క స్వభావరీత్యా, ప్రకృతి యొక్క స్వభావరీత్యా, అతనికి వచ్చే ఎదురయ్యేటువంటి పరిస్థితుల రీత్యా మనం మాట్లాడినా 4 రకాలుగా విభజించబడి ఉంటుందండి. ఇది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే బయటకి సంబంధించింది. అది వివరంగా చెప్తాను. నెంబర్ 1 ఏంటి అంటే నాగరాజు గారు, దీంట్లో స్థలదోష శక్తి అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా సందర్భాల్లో మీరు, నేను అందరూ వినే ఉంటారు ఈ మాట. నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక బాగా కలిసి వచ్చింది, లేకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి, మా అబ్బాయి ఇక్కడ ఉన్నంత వరకు, ఈ స్కూల్లో ఉన్నంత వరకు చాలా బాగున్నాడు, ఎప్పుడైతే ఆ ఫారెన్ వెళ్ళాడో లేకపోతే అక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఆ స్థలము, ఆ పరిస్థితి, అక్కడి నుంచి ఆ చేంజెస్ అనేవి ఖచ్చితంగా కనబడతాయండి. దాన్నే స్థలదోష శక్తి అంటాము. ఇది వాస్తుకి మనం ఇంక్లూడ్ చేసుకున్న, పరిస్థితులకు ఇంక్లూడ్ చేసుకున్న, ఆ మనిషి యొక్క జాతకానికి, జాతకం అంటే నథింగ్ బట్ కర్మ అండి. కర్మ బట్టి మనం అతను ఏ దిక్కుకు వెళ్తే మంచిది, కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటాడు అనేటువంటిది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో దాన్ని స్థలదోష శక్తి అంటాను నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి అన్నమాట. మానస దోష శక్తి అంటే కొంతమంది స్వతహాగా వాళ్ళ యొక్క స్వభావరీత్యా ఎక్కువగా చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళు చాలా యాంగర్ అనమాట. యాంగర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవర్ థింకింగ్, డిప్రెసింగ్ మైండ్, డార్క్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా డార్క్ ఫేజ్లో ఎక్కువగా ఉంటుంటారు. సైకిక్ మెంటాలిటీ ఉంటుంది. అది తప్పు కాదు, కానీ జాతకంలో చంద్రబలం లేనటువంటి వాళ్ళకి, క్షీణచంద్రుడు ఉన్న వాళ్ళకి అలాంటివి ఉంటాయని ఎప్పుడో ఆస్ట్రాలజీ చెప్పింది. ఖచ్చితంగా పైశాచికమైనటువంటి బాధలు ఉంటాయన్నమాట. అంటే దాన్ని ఏమంటాము అంటే ఈ ఓవర్ థింకింగ్, ఇలాంటి ఉన్నది లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ, కోపం, ఇలాంటివి ఎక్కువగా ఉండడం. దీన్ని మనం ఎంత తక్కువగా చూస్తే అంత తక్కువగా, ఎంత ఎక్కువగా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక బ్లూ ప్రింట్ కాబట్టి యావరేజ్గా మాట్లాడుకుంటున్నామండి. నెంబర్ 3 ఏంటి అంటే అభిచార శక్తి అనమాట. దృష్టి ప్రభావం మీ మీద పడిందండి. మనం వింటూ ఉంటాం, దృష్టి నా మీద ఎక్కువగా ఉంది, బయటికి వెళ్ళి వచ్చాను, ఆ నెగిటివ్ ఆరా. ఈ నెగిటివ్ ఆరా దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. సో ఆ శక్తి అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. నెంబర్ 2 ప్రయోగ శక్తులు అనమాట. ఓం నమ శివాయ అనేటువంటిది అపారమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. దాన్ని తిరిగితే ఒక నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఆ దృష్టికోణం, ద్వేషపూరితమైనటువంటి దృష్టి నుంచి కానీ, ఆ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కోణం నుంచి కానీ ఖచ్చితంగా వస్తాయి. అవే అభిచార శక్తులుగా ఆల్రెడీ వర్ణించారండి. అండ్ 4వది ఏంటి అంటే అసుర శక్తి. ఖచ్చితంగా దేవుడు ఎలా అయితే ఉంటారో అలాగే అబ్నార్మల్ యాక్టివిటీస్ జరిగి, పారానార్మల్ యాక్టివిటీస్ జరగడానికి కారణమైనటువంటి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. సో దాన్నే మనం అసుర శక్తి అంటాము. ఎప్పుడైనా చాలా సందర్భాల్లో కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. పడుకున్నప్పుడు పేక నొక్కినట్టుగా అనిపించడం కావచ్చు, భయం వేయడం, ఎవరో కదిలినట్టుగా గజ్జల సౌండ్ వినపడడం కానీ, లేకపోతే ఏదో ఆత్మలు ఉన్నట్టుగా తెలియడం కానీ కొన్ని నక్షత్రాల వాళ్ళకి, మనం రాబోయే రోజు మాట్లాడుకుందామండి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి అలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించి సెన్స్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అది ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పింది. ఎగ్జాంపుల్ మఖా నక్షత్రం, వీళ్ళకి అధిపతి పితృదేవతలు. సో వీళ్ళు ఏంటి అంటే పితృదేవతలకు అనుగ్రహంతో సకము కోరికలతో జన్మించిన వాళ్ళకే శాస్త్రం చెబుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీతో ఉంటారండి నక్షత్రాలు అనేటువంటి వాళ్ళు. అదే నక్షత్రంలో పుట్టడానికి కారణం ఏంటి? ఒక్కొక్క ఎనర్జీ, ఒక్కొక్క కర్మ ఉంటేనే ఆ నక్షత్రంలో పుడతారు. అలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి అసుర శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది 100%. దానివల్ల వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతారు. ఆ ప్రాబ్లం, ఆ బ్లాకేజ్ క్లియర్ చేస్తే వాళ్ళు చాలా ఫ్రీ అయిపోతారు. ఇలాగ ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి సంబంధించి వారి స్వభావాలు, గ్రహాల రూపంలో వారి స్వభావాలు, జల తత్వరాశులని, పృథివీ తత్వరాశులని ఈ విధంగా వర్ణిస్తూ ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పిందండి. సో ఇక్కడ ఈ నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో ఏ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ముందే చెప్పింది. ఏ రాశుల వాళ్ళు, ఏ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ టైంలో వాళ్ళు ఇబ్బంది పడతారు, ఏ గ్రహ దశల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటిది కూడా చెప్పబడి ఉందండి. మీరు చెప్పిన దాని ప్రకారము అంటే నెగిటివ్ ఎనర్జీస్లో
జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో కనుక మనం చూసుకుంటే రోహిణి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఫోర్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. ముఖ్యంగా మనం రోహిణి నక్షత్రం కోసం మాట్లాడుకుంటే ఎవరైనా చూస్తూ ఉంటే ఓ వా వీవు అనే అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే తప్పకుండా మీది రోహిణి నక్షత్రం కింద మీరు ఫిక్స్ అవ్వచ్చు. రోహిణి నక్షత్రం వాళ్ళు ఏంటి అంటే అండి, అధిపతి చంద్రుడు అండి. జనరల్లీ వీళ్ళకి మెంటల్ ప్రెషర్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి లైఫ్లో. మాతృత్వము అంటే తల్లి దగ్గర నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత జీవితంలో ఈ మ్యారిటల్ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా కనబడతాయి. ఎంత ట్రై చేసినా, ఎంత ప్రేమ ఇద్దాం అనుకున్నా వాళ్ళకి అది తిరిగి రాకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. అయితే ఇది దేనికి సంబంధించిందో మీకే తెలిసే ఉంటుంది. మానస దోష శక్తి అండి. మానస చంద్రమో మనసో జాతః అంటాము. చంద్రుడు ఎవరు కారకుడు అంటే మనస్సు కారకుడు అండి. సో ఎప్పుడైతే మానస దోష శక్తి అనేటువంటిది కనబడుతూ ఉంటుందో ప్రశాంతత అనేటువంటిది లైఫ్లో ఎదురవ్వదు నాగరాజ్ గారు. ఇంకొకటి ఏంటి అంటే రోహిణీ నక్షత్ర జాతకులకి గైనిక్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయండి. బికాస్ ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం ఇన్సోమ్నియా అంటారు. అంటే చంద్రుడి యొక్క బలం లేనటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది అనమాట. ఇన్సోమ్నియా ఏంటి అంటే నిద్ర పట్టకపోవడం అండి. రాత్రి 2 అయినా 3 అయినా నిద్ర పట్టదు. ఓవర్ థింకింగ్ అనేటువంటిది పెరుగుతుంది. యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి పెరిగిపోతాయి. సో ఏంటంటే వాళ్ళొక ట్రామాలోకి వెళ్ళిపోతారనమాట తెలియకుండానే. సో ఇది దేనివల్ల వస్తుంది అంటే చంద్రబలం లేకపోవడం వస్తుంది. మానస దోష శక్తి. దీనివల్ల విమెన్కి గైనిక్ ఇష్యూస్ అనేటువంటివి తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయండి. అండ్ ఈ చంద్రబలం అనేటువంటిది లేకపోవడం వల్లనే ఆడవాళ్లలోనే వీళ్ళకి శత్రువులు పెరుగుతూ ఉంటాయి. ఎలాగా ఐదర్ అది అత్తగారి వల్ల అవ్వచ్చు, పెళ్ళైన తర్వాత మీకు అత్తగారితో తగులు ఉన్నాయి అంటే ఈ మానస దోష శక్తి వల్లే కలుగుతూ ఉన్నాయి. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే మీ మీద కంప్లైంట్స్ ఉంటాయి. జనరల్లీ ఆబ్వియస్లీ ఇవన్నీ ఉంటాయండి. కానీ మీకున్నటువంటి మానస దోష శక్తి అనేటువంటిది అంటే ఆ మైండ్ కంట్రోల్, ఆ ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. మీరు వాటిని కంట్రోల్ చేయలేకపోతారు. రోహిణి నక్షత్ర జాతకులు ఆ నిద్ర పట్టకపోవడం దానికి ఏంటి అంటే ఇక తప్పక అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇదే కాకుండా రోహిణీ నక్షత్ర జాతకులు వెరీ టాలెంటెడ్ అండి. జనరల్లీ వెరీ స్కిల్డ్ పర్సన్స్. సుఖాన్ని అనుభవించేటువంటి దాంట్లో కూడా రోహిణీ నక్షత్రం వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కానీ అలాంటి వాళ్ళకి ఇది ఎందుకు వస్తాయి అంటే మానస దోష శక్తి అనేటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజు గారు. ఇప్పుడు అది తగ్గాలి అంటే ఏం చేయాలంటే చంద్రబలము అనేటువంటిది పెరగాలి. చంద్రబలం పెరగడానికి శివ ఆరాధన అనేటువంటిది చేయాలి. దీంతో పాటుగా ముఖ్యంగా ఇబ్బంది పడేటువంటిది ఏంటి అంటే అభిచార శక్తి. అభిచార శక్తి అంటే ఏంటి అంటే ఒక నరదృష్టి కావచ్చు, లేదా ఒక ప్రయోగము కావచ్చు, ఒక ద్వేషపూరితమైనటువంటి భావన వీళ్ళ మీద పడడం కావచ్చు, ఆ యొక్క దృష్టి వీళ్ళ మీద పడడం కావచ్చు. ఇలా బయట ఉన్నటువంటి శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి అభిచార శక్తిపూర్వకంగా వీళ్ళ మీద పడడం వల్ల మేజర్లీ భార్యాభర్తలు దూరం అవుతారండి. ఎలా దూరం అవుతారంటే విడిపోవడం కాదు, భార్య ఒకచోట భర్త ఒకచోట ఇద్దరు విడివిడిగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులు, వ్యవహారాలన్నింటిలోనూ తేడా వస్తుంది. సో ఇది అభిచార శక్తి వల్ల కలుగుతుంది. సో ఇంకొక విషయం చెప్తానండి దీంట్లోనే కూలంకషంగా. నేను స్థలదోష శక్తి కోసం చెప్పిన తర్వాత చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కరెక్ట్ అండి, స్థలదోష శక్తి అనేటువంటి విషయంలో మా అబ్బాయి ఎక్కడున్నంత కాలమో చాలా బాగున్నాడు, ఎప్పుడైతే ఇలా ఫలానా ప్రదేశానికి మేము చదువుకోమని పంపించామో అక్కడి నుంచి వ్యసనాలు, అలవాట్లు, చెడు సహవాస దోషం ఇవన్నీ పట్టాయి. కానీ అదే వ్యక్తి ఇక్కడ మా ఊర్లో ఉన్నట్లయితే అలాంటి ప్రాబ్లం ఏది ఉండేది కాదు, మేమే చక్కగా చూసుకునేవాళ్ళం. సో చూసారండి స్థలదోష శక్తి అనేటువంటిది ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అది వీళ్ళకి కూడా ఉంటుంది నాగరాజు గారు. బికాజ్ ఎందుకు అంటే భార్యాభర్తల మధ్యలో కలత్ర దోషం అనేటువంటిది కనబడుతోంది కాబట్టి ఈ స్థలదోష శక్తి అనేటువంటిది కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయండి. బ్రహ్మ ముహూర్తంలో లేచి మెడిటేషన్ చేయడం వల్ల మీకున్నటువంటి మానస దోష శక్తి కావచ్చు, అభిచార శక్తి కావచ్చు, రెండు కూడా తగ్గుముఖం పడతాయి. ఎందుకు అంటే మీ ఆరా అనేటువంటిది డెవలప్ అవుతుంది కాబట్టి, స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇక రెండవది ఏంటి అంటే స్థలదోష శక్తి. మీకు జనరల్లీ ఏ డైరెక్షన్స్ బాగుంటాయంటే ఈస్ట్. ఒకవేళ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకున్న మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్ కావచ్చు, ఈస్టర్న్ కంట్రీస్ కావచ్చు, వీటికి సంబంధించిన వాటిలో మీరు వెళ్ళగలిగితే అక్కడ మీకు చాలా బాగుంటుంది. చాలామంది విదేశాలు వెళ్ళిన తర్వాత కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. స్థలదోష శక్తి అనేటువంటిది కూడా ఆ డైరెక్షన్ని ఏ వైపు వెళ్తే బాగుంటుంది, ఏ దిక్కులో కూర్చుని వర్క్ చేస్తే బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది నాగరాజు గారు. రోహిణీ నక్షత్ర జాతకులకి అమ్మ మీకు ఏదైనా గైనిక్ ఇష్యూస్ వస్తున్నాయన్నా, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ దూరం అనేటువంటిది పెరుగుతోంది అన్నా, లేకపోతే ఇంకొక కనెక్షన్ నాగరాజు గారు మ్యారిటల్ లైఫ్కి వీళ్ళ యొక్క నష్టానికి ఇంటర్లింక్ ఉంటుంది.
ఎలాంటి నష్టము అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ మనీ. మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఉద్యోగం పోయిందండి, మ్యారేజ్ అయిన తర్వాత నాకు బిజినెస్లో ఇబ్బందులు ఉన్నాయి, మ్యారేజ్ అయిన తర్వాత లాస్ ఆఫ్ హెల్త్, క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఏదో వచ్చింది, మ్యారేజ్ అయిన తర్వాత నేను విదేశాలు వెళ్ళాల్సిన ఆఫర్ లెటర్ కరెక్ట్గా పెళ్ళైన తర్వాత వచ్చింది. ఇవన్నీ కూడా చాలా ఇంటర్లింక్ ఉంటాయండి. బికాస్ 7th and 12th లార్డ్ కుజుడు కాబట్టి. సో ఆ డామినెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు జాతకంలో శని అనేటువంటి ఆయన రాజయోగ కారకుడు అండి. కోల్, పెట్రోలియం, గ్యాస్ స్టేషన్స్ వీటికి సంబంధించిన వాటిల్లో మీరు ఫోకస్ చేయగలిగితే శని మీకు అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు. కానీ మీకున్నటువంటి మానస దోష శక్తి వల్ల కావచ్చు, అభిచార శక్తి వల్ల కావచ్చు, చిన్న చిన్న వాటిలోనే సెటిల్ అయిపోయి అక్కడ చిన్న దాంతోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ డే మెడిటేషన్ చేయండి. ఎవరికి మెడిటేషన్ చేయాలి అంటే శివుడికి ఎక్కువగా ఆరాధన చేయండి. బికాజ్ చంద్రుడికి అధిపతి శివుడు అండి. సో శివుడికి ఎక్కువగా ఆరాధన చేయండి. రోహిణీ నక్షత్ర జాతకులు కృష్ణ భగవానుడు పుట్టినటువంటి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళండి. సో ఎక్కువగా జనరల్లీ అవమానాలు ఎక్కువ ఉంటాయి, ఈ ప్రశాంతత అనేటువంటి తక్కువ ఉంటుంది, వీళ్ళే ఎక్కువగా శ్రమ పడతారు, కానీ రిజల్ట్స్ ఏమి అన్నీ తక్కువగా ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటాయి నాగరాజు గారు. అయితే ఈ అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది మనం చూస్తే కనుక ముఖ్యంగా అండి అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుంచి శని అనేటువంటి ప్లానెట్ 10th హౌస్లోకి 11th హౌస్లో నుంచి 10th హౌస్లోకి రాహు పక్కకి వస్తున్నారు. దీన్ని ఏమంటాము అంటే కంటక శని అంటాను నాగరాజు గారు. కంటక శని అంటే ఏంటి అంటే ఒక పర్సన్, ఆ కంటక శని ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ ఏమవుతుంది అంటే ఫ్యామిలీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. జాబ్ కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, మ్యారేజ్ కోసం కానీ, ఎనీథింగ్ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఒంటరిగా నించోబెట్టి అక్కడ జీవితాన్ని నేర్పించాలనుకుంటాడు. ట్రాన్స్ఫర్స్ కానీ, బదిలీలు, స్థానచలనము వీటికి సంబంధించినవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. అండ్ కంటక శని ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో మీ కెరీర్లో మీరు ట్రై చేసే ప్రతి దాంట్లోనూ కూడా వెనక్కి లాగే పరిస్థితులు ఎక్కువగా కనబడతాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే కెరీర్లో మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తుంటే దాంట్లో సక్సెస్ అనేటువంటిది లేకపోవడం, అది నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటారు, కానీ లాస్ట్ మినిట్లో అది పోతుంది. సో ఎందుకంటే 10th హౌస్లో శని కాబట్టి. దీనికి తోడు అక్టోబర్ 1st వీక్లో గురుడు కూడా 3rd హౌస్లోకి ఎంటర్ అవుతున్నారండి. అంటే వృషభ రాశికి 3వ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వడం వల్ల గురుబలం తగ్గుతోంది. ఇప్పటిదాకా మీకు గురుబలం బాగుందండి, కానీ ఇక్కడి నుంచి గురుబలం తగ్గుతోంది కాబట్టి మనీ విషయంలో ఎవరికి డబ్బులు ఫ్రీగా ఇవ్వద్దు, అప్పుగా తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సంతకాలు కానీ, హామీలు కానీ ఏది పెట్టద్దు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, విద్యార్థులు ఎవరైనా ఉంటే బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి. మీకు మానస దోష శక్తి వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వెండి కడియం ఒకటి వేసుకోండి. ప్రశాంతత తర్వాత కాన్సన్ట్రేషన్ 2 ఇంప్రూవ్ అవుతాయి. ఆడవాళ్ళు అయితే వెండి పట్టీలు లాంటివి ఏదైనా ధరించవచ్చమ్మా, అది చాలా బాగుంటుంది. అయితే ఓవరాల్గా అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయండి. టిల్ December 27. బికాజ్ మళ్ళీ గురుడు అక్కడి నుంచి మిథునంలోకి రావాలంటే December 27 దాకా టైం ఉంది. 90 డేస్ అండి. సో 90 డేస్, సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి December 27వ తారీఖు దాకా 90 డేస్ పాటు వృషభ రాశి వాళ్ళు కెరియర్లో, మనీ విషయంలో, విద్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నాగరాజు గారు. రెమెడీస్ ఏమైనా ఉంటాయండి? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే కొంతమందికి ఏంటంటే పర్సనల్ చాట్ త్రూ మిమ్మల్ని వచ్చి కలవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వీటికి రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత చాలామంది నాకు వచ్చినటువంటి వాళ్ళలో కావచ్చు, నేను చూసిన వాళ్ళలో కావచ్చు, నేను సరైన వృత్తిలోకి వెళ్ళకపోవడానికి నా తల్లిదండ్రులే కారణం, లేకపోతే నేను నా జీవితం ఎలా ఉండడానికి ఆ దేవుడే కారణం అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్లో ఆలోచించడం మొదలుపెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తారండి. అదే పాస్ట్ లైఫ్లో వాళ్ళు కరెక్ట్గా ఏ డైరెక్షన్లోకి వెళ్తే బాగుంటుందో వాళ్ళకి తెలిసినట్లయితే ఇప్పుడు ఆ కర్మ అనుభవించేవారే కాదేమో. సో అలా ఎవరున్నా సరే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఒక బ్రదర్లా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, లేకపోతే ఒక ఆస్ట్రాలజర్లా కావచ్చు, మెంటర్లా కావచ్చు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. రవి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ చార్ట్ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు మీకు ఏ విధంగా ఉంది అండ్ ఎలా ఉంటే మేము లైఫ్ని బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాము అనేటువంటి విషయాలు కనుక ముందే తెలుసుకొని ఏదైనా దోషాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు, వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.